నాని అన్న 'పారడైస్ గ్లింప్స్' అయితే వచ్చింది భయ్యా. ఏం చెప్పాలి భయ్యా ఈ గ్లింప్స్ గురించి. అందరూ తెలుసుకునేది పావురం అండ్ చిలక గురించి తెలుసుకుంటారు. కానీ కాకుల గురించి ఎవరు తెలుసుకోరు. ఆ రకంగా బేస్ చేసుకొని మనుషుల్లో గూడా. మనుషులు చాలా చాలా విధాలుగా అయితే ఉంటారు. కానీ చంపుకుంటూ ఉంటారు. ఒక జాతిని తొక్కుతూ ఉంటారు. ఆ జాతి నుండి ఒక పర్సన్ అయితే వచ్చాడు. అదే మన నాని అన్న. అతను రావడం కారణంగా ఆ జాతికి పేరు అయితే వచ్చింది. అందరూ గౌరవిస్తారు. ఆ జాతిని చూసి అందరూ భయపడతారు. ఆ రకంగా ఈ మూవీ స్టోరీ అయితే ఉండబోతుంది. అయితే ఇది రియల్ స్టోరీ అంట. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ అంటే ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఎలా ఉండేదో, దాంట్లో నుండి ఒక మనిషి ఎలా వచ్చాడు అనే దాని గురించి అయితే ఉండబోతుంది. నాని అన్న గురించి ఏం చెప్పాలి భయ్యా? ఆ బాడీ ఏంటి? ఆ బల్కీ బాడీ ఏంటి? వామ్మో! ఈ రకమైన అయితే ఈ మూవీలో హిట్రీ కన్నా ఎక్కువ వయలెన్స్ అయితే ఉండబోతుంది. నాని అన్న గన్ తీసుకొని షూట్ చేస్తూనే ఉన్నాడు. అదే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ భయ్యా! ఏంది భయ్యా ఈ గ్లింప్స్‌లో? గ్లింప్సేనా అసలు ఇది? ట్రైలర్‌లా అయితే ఉంది. అదే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్, బ్యాక్‌గ్రౌండ్స్ ప్లేసెస్ ఒక రేంజ్ చెప్పాలి అంటే అనిరుద్ అయితే ఇచ్చి పడేసిండని చెప్పొచ్చు. అదే కాకుండా ఈ గ్లింప్స్ అనమాట ఇప్పుడు రిలీజ్ చేశారు కానీ ఇంకొంత ముందైతే రిలీజ్ చేసి ఉంటే ఇంకా వేరే లెవెల్ హైప్ అయితే పెరిగేది. ఎందుకంటే ఇంకా హిట్ 3 ఇంపాక్ట్ అయితే అందరి మీద అయితే ఉంది. దాని కారణంగా హిట్ 3 కన్నా ఎక్కువ వయలెన్స్ అయితే ఉండబోతుంది. అదే కాకుండా ఈ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. నాని అన్న పూర్తిగా బాడీ పెంచాడు. హెయిర్ అనమాట ఆడోళ్ళలాగా అయితే పెంచాడు. ఆ రకంగా ఉందంటే ఏ రకమైన వయలెన్స్ అయితే ఉండబోతుందో ఆలోచించండి. అదే కాకుండా ఆ కాకుల గురించి కాకుల్ని కూడా బేస్ చేసుకునే చూపించారు. ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ నాకైతే అనిపించింది. ఆ రకంగా చూసుకోండి ఈ మూవీ అయితే ఇప్పుడే రిలీజ్ అవ్వదు. రిలీజ్ అయినప్పుడు మాత్రం ఒక రేంజ్ విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. ఇదైతే పక్కా. అయితే భయ్య ఈ టీజర్‌లో నాకు బిగ్గెస్ట్ బాగా నచ్చిందనమాట. అనిరుద్ మ్యూజిక్కు, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అలాగే నాని అన్న బాడీ. అదే కాకుండా భయ్య దీంట్లో అయితే బూతు వర్డ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయని నాకైతే అనిపించింది. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో ఈ రకంగానే వినిపించింది. అదే కాకుండా ఈ మూవీలో కూడా అదే రకంగా వయలెన్స్ ఉండబోతుంది. అదే రకమైన బూతులు కూడా వాడతారు అని నాకైతే అనిపించింది. ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.